నేల మాత్రం ఫుడ్ ప్రైస్ అయితే పొట్టు రేటు ఉన్నాయి. ఎన్ని 12 ఇడ్లకి 165 రూపీస్ అంట. 165 9 ఇడ్లీలు 9 ఇడ్లీకే వాటర్ బాటిల్ అట సన్నీ అని పట్టుకొస్తాను అక్కడ చేంజ్ అని. అంకుల్ వాటర్ బాటిల్ హౌ మచ్ ప్రైస్? వాటర్ బాటిల్ 20 rupees bottle. Cooling. తంటులుగా అరే మంచి అరే అది ఏం బాటిల్ రా? ఎస్బీఐ ఏందిరా? ఎస్బీఐ వాటర్ బాటిల్ రా? ఓ అయ్యో అరే ఇక కిందే ఎస్బీఐ వాటర్ బాటిల్ అట మంచిగా ఒరే గట్టినదేంద్రా వాటరే కానీ తాగాలో లేవో వండాలి. ఇక్కడ మాత్రం ఇడ్లీలు వీళ్ళు ఎవరికి నచ్చలే. మా ఇద్దరు తినలే కానీ నేనైతే మంచిగా తిన్నా ఇడ్లీలు అయితే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఏంటంటారా 21G బస్ ఎక్కి అరుణాచలంకి మళ్ళీ బస్ ఎక్కాలి. ఇప్పుడు ఫుడ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అబ్బా ఏదో టనల్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఏదో అండర్ బ్రిడ్జ్ జారేది మా తోడు మెట్లు సరిలాగు అమ్మా ఇల్లనే వచ్చబోతాను. విజయ దళపతి రాసింపురాగో సిఎంకే అంటే ఏంటిరా? సిఎంకే అంటే ఏంటిదిరా? చెన్నై బా ఇంతమంది పోలీస్ అయినా మాత్రం మంచిగా చెప్పిండు రూటు. వీళ్ళందరూ ఎవరితో ఏం మాట్లాడలేదు, నేనే మాట్లాడేస్తాను అందరితోటి. అభిలాష్ ఇటే అభిలాష్ స్టాప్ ఇచ్చాడు అనుకుంటా ముందరి సైడు ఏందిరా 21G మేము ఎక్కాల్సిన బస్ నెంబర్. అదే బస్సులు మాత్రం మస్తు ఉన్నాయి. మన తెలంగాణలో ఎప్పుడు ఇష్టం బస్సులు పట్టుకొస్తారు. అదే రోడ్లు కూడా బస్సు ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఇలా కథ మేము వచ్చినప్పుడు సన్ రైజ్ కాలే బీచ్ కాడ. ఇంకా అసలు సన్నే రావుపడతలేడు. బస్సులు ఎంత మంచిగా ఉన్నాయో. బస్ స్టాప్ ముందట అన్నారు రా ఎన్నో ఆడ వాడు రే వీడు ఏంద్రా ముందట ఉండని చెప్పాను బస్ స్టాప్. అది మెట్రోనారా? అది మెట్రో అనుకుంటాం. మీకు తెలియదు, మాకు మనకి ఏం తెలుసు. బీచ్ వ్యూ మాత్రం మస్తున్నది. అది క్లీన్ చేస్తారు బీచ్ది మిషన్ ట్రాక్టర్ది. బస్ స్టాప్ ముందటే ఉంటుంది. ఇంకా అరే ఆటో ఏంద్రా? అరే అరే ఆటోలో కూడా సైలెన్సర్ మాట్లాడు. అక్కడేమో ఉన్నది అది గుడారా? ఏదో అక్కడ అది గుడారా? ముందర కూడా అప్పటి కాంచి ఇంగ్లీష్ పేరు అంటే గదే. ఇక మన తెలంగాణలో తెలుగు రాసి పెడతారా? అసలు రాసి పెడతారా? అతివేద ప్రమాదం. ఇక ముందటి పోయినాక బస్ స్టాప్ కాడ పోయినాక చూపిస్తా.
బస్ అయితే ఎక్కేసినాం. బా పోతే ఏసీ బస్సు చల్లగా ఉన్నది. ఏసీ బస్సు చల్లగా ఉంది. అబ్బా ఎంత ఎండలేని ఇలాగ వచ్చి కూర్చోవచ్చురా. అదే టికెట్ ఎంత ఎత్తారో తెలియదు. అబ్బా ఇట్లున్న వెదర్ క్లైమేట్కి బాగా డిఫరెంట్. దోస్తులు అయితే ముందర కూర్చున్నారు. కాకపోతే టికెట్ ఎంత చెప్తారా. బా చల్లగా ఉన్నది. కాకపోతే ఇలా అప్లై ఇలానే అనుకుందాం. అప్లై బస్ స్టాండ్ హౌ మచ్ బ్రో? ఫుల్ టికెట్ 120. టికెట్ అంటే 120 అట. టికెట్ ఇరా. அடுத்த பேருந்து நிறுத்தம் விவேகானந்தா ஹவுஸ் டெர்மினஸ். நெக்ஸ்ட் ஸ்டாப் விவேகானந்தா ஹவுஸ் டெர்மினஸ். ఎంత ఆన్లైన్ ఎంత చూపించిందిరా? 300 ఆన్లైన్లా. మళ్ళీ అది కూడా బస్సులా. ఏసీ బస్సు ఇంత మంచిది లేదురా. చిన్న అభిలాషా నా పెడతా. నా కొడుకు కచరా. నా కొడుకు నా పెడతా. సరిగ్గా ఉంది. బీచ్ అవపడుతుంది అనుకుంటా. ఎన్ని కిలోమీటర్లు అది ఇక్కడికి వెళ్ళి ఆడికి? 18 కిలోమీటర్స్కి 40 రూపీస్ ఛార్జ్ చెప్తాను ఇక్కడ. అప్లైస్ మరి మనం ఆ బస్కి ఎంత ఇస్తుంది? అప్లైస్ అన్నచలంకి బస్ ఛార్జీలో బాగా అవుతానే కదా పైసలు. సరే మనకు బస్ స్టాండ్ కాడికి పోయినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. ఇంకో బస్ ఎక్కిపోయి ఇంకో బస్ ఎక్కినాం. ఇప్పుడు మేము ఎట్టిపోతారో మాకే తెలియదు. వీడియోలో షాపులు కన్నత్తే అంటే నీకు ఇంగ్లీష్ వచ్చుంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తే ఈ ఆటోలో అన్న ఏదో బస్ స్టాండ్ కట్టి పట్టుకుపోతాను. ఆడికి వెళ్ళి మేము అరుణాచలం పోతామో ఎటు పోతామో ఏమో మాకు ఏం తెలుస్తలేదు. ముచ్చట ఇక అమ్మ ఇలా తమిళ్ అమ్మ కొంచెం తమిళ్ కొంచెం వచ్చేటప్పుడు కొంచెం తమిళ్ రీల్స్ చూసారు. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ అయినా కొంచెం అర్థం అవుతాయి. ఎటు పోతానో మాకే తెలుస్తుంది సరిగ్గానైతే. 12 కిలోమీటర్ల బస్ స్టాండ్కి 400 తీసుకుంటాను పైసలు అంతే. ఇక రాసి పెట్టినది కాబట్టి జరుగుతుంది అంతే. ఇక ఏదో బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మెట్టిపోతానో మాకే తెలుస్తలేదు. వద్దు మనం అటే పోయాం. 6 అంటే ఏదో 6 అట వచ్చే. అమ్మ నిజం చెప్తాను, మీకు తమిళ్ తెలిసి ఉంటేనే రారిలే. అసలుకే రాకరికి వస్తే మీరు చాలా చాలా కథలు మా లెక్క మాత్రం కాకరి. ఒక బస్సు ఎక్కినాం. ఆ బస్ టికెట్ 18 రూపాయలు. ఏమన్నా తిరుమల మలయ్య అన్నారు. వాడు తిరుమల వీడు అన్నాడు. అల్ల మలై తిరుమల అంటే వాడు 18 రూపాయలు టికెట్ కొట్టిండు. ఒక టికెట్ 6 రూపాయలట. టికెట్కి 6 రూపాయల అని షాకు పిచ్చిపోగా 6 రూపాయల. తర్వాత చూస్తే మళ్ళీ ఎన్నో ఆపినవాడు. ఆడ ఆపి దిగురు బాబా 400 బొక్క. 400 ఇప్పుడు ఆటోలు వస్తే 400 బొక్క. 400 అయితే ఇప్పటికల్లా ఆడ పడేటున్నాం. అరుణాచలం కాదయ్యా అది ఏందో అది తిరువనంతల మల్లయ్య అంట. ఏదో ఒక మలై అదంట. ఏరా 6 అన్నారా? అదే 6 అన్నాడు. ఇప్పుడు ఆడికి పోతాను. ఏదో ఏదైతే అని ఇప్పుడు అది ఎక్కితే ఇప్పుడు అగో ఫస్ట్ రాబోదు కదంట. అమ్మా అరుణాచలం మాత్రం అనుకుని రాకరా. అది అరుణాచలం కాదు అది. మనం అట్లా ఇప్పుడు తిరుపతి పోతే తిరుపతికి ఇటుపోదాం. బ్లాష్ మనం ఏ బస్ రా ఇగోదా ఇక
ఇగో ఏదిరా ఏ పాట ఏం లేదు మాకు వచ్చి దాని గురించి తెలియదు ఏం లేదు పైకి ఎక్కాలి ఇక అప్లైస్ వీటికి ఫోన్ చేసి ఈడగా తమ్ముడు మీరు దిగాలి ఇది అంటే నడిచేసే మనకి నేనైతే కూర్చున్నాం పైసలు అన్ని టికెట్కి ఎంతనో మళ్ళా కాదురా మనం మళ్ళా బస్సుకు పోతాను వీడియో చెప్తా బస్సు అయితే దిగేసినాం ఇప్పుడు ఇక గుడికాడి పోయి రూమ్ రెంట్ తీసుకోవాలి నేను నడుచుకుంటూ పోతాను మీకు ఇట్లా టికెట్ ఎంత పడ్డదిరా ముగ్గురికి 530 530 పడ్డది ఒక్కరికి 180 అనుకుంటా ఏడికి వెళ్ళరా అది అదే వాడు పేరు చెప్పింది కదరా ఏమో ఇది భాష మాట్లాడుతుంటే మా భాష మాట్లాడుతుంది ఇప్పుడు గుడి ఎంత దగ్గర దూరం కత్తిపట్నం మీద పట్నం అది ఉన్నది ఇల్లు మంచిగా ఉంది కిలంబాద్ టు అరుణాచలం ఇప్పుడు ఇక నడుచుకుంటూ పోతాను అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఇక ఆడికి పోయినాక ఇక రూమ్ కాడ ఎంత రూమ్ రెంట్ ఏందో ఫస్ట్ అయితే రూమ్ పోయినాకనైతే మాట్లాడుకుందాం సరే మళ్ళా ఇక రూమ్ అయితే తీసేసుకున్నాం ఈ అమ్మ 10:30 కల్లానే ఎంత అవుతుందంటే 1000 రూపాయలు అవుతుంది అమ్మ ఏందో ఏమో అరుణాచలం వెళ్ళి కొత్త పైసలన్నీ బొక్కనే అవుతాయి తర్వాత ఇక ఫ్రెష్ అప్ కావాలి ఫ్రెష్ అప్ అయినాక పొద్దుట కాంచి ఏం తినలే సరిగ్గా అన్నం ఇట్లా ఏం తినలే కాబట్టి అన్నం తినంతసేపు ఇక ఆకలి అవుతుంది ఫస్ట్ వరే గుర్తు ఆకలి అవుతుంది అరే 1 అట వీడియో తీయద్దట పుట్టు ఆకలి అవుతుంది తాంజిపోయి ఇక తిన్నాం పే తినద్దాం పోదాం సరే గాయస్ మళ్ళీ ఫస్ట్ బరువు తాంగిస్తావా సరే గైస్ ఇప్పుడైతే నేను మళ్ళీ చెప్తా గాయస్ ఏదైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం ఇక తిననీకి పోతాం అమ్మతో చెప్తానా బస్సులు వచ్చేటప్పుడు మా ఈ కథలు 3 బస్సులు ఎక్కి దిగినాం మీరు మాత్రం మా కథలు పడకరి చెన్నైకి అసలుకే పోకరి మీ ఇష్టం చెన్నైకి పోతే పోరు కానీ బస్సు యూస్ ఎక్కుర్రి వాడ ఫస్ట్ తమిళ పేర్లు మంచిగా నేర్చుకోర్రి ఆడ ఇల్లెళ్ళు కానీ అన్నీ ఊడ్చిపోతాయి వాళ్ళకి అయిపోతారు ఈ అమ్మ ఇప్పుడు తిననీకి పోతాను పారా ఏడరా ఆ ముందట ఎన్నో అన్నాడు వాడు కాబట్టి ముందర పోయి తినాలి బొచ్చిన మంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఎంతమంది తెలియదు కానీ ఇప్పుడైతే పోవాలి మళ్ళీ ఆడికి ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత ఏమైతే మళ్ళీ చూడాలి ఏడున్నారా షాపు ఎన్నో షాప్ ఉన్నది ఆడ తినాలి పోయి ఆకలి అవుతుంది బాగా అరే నిన్నటి కాంచి మన అన్నమే తినలే అభిలాష్ నిన్నటి కాంచి ఒక ముద్ద కూడా అన్నం పోలే మళ్ళీ షాప్ కాడికి పోయినా చూపిస్తా తిననీకైతే పోతాను ఇక ఫుల్ మంది ఉన్నారు ఇక రేటుకి ఎంతనేమో తెలియదు అభిలాష్ కౌంటర్ ఈడా అభిలాష్ తినండి ఒక్కరికి 120 ఒక్కరికి 120 360 మా వాడు అన్నదాత స్థితి బావా మా 360 పెట్టి తినిపిస్తాను చేసి పైసలు అయితే తినాలి అప్పుడు దారా వాడు ఇచ్చాడు చలిగా ఎక్కడ కూర్చున్నాం లోపల టోకెన్ ఇచ్చింది అభిలాష్ టోకెన్ అయితే ఇచ్చేసిండు అటు పోదాం పాపేష్ లోపలికి పోదాం పాపేష్ బాగుంది దాదా లోపలికి ఒకరు గ్రాంత భాష కప్పని చెప్పిన చూస్తాను అయితే
ఏనాడ ముందరికి ఇచ్చిరాపో సన్యానికి పోరా ఆడవాళ్ళు కూర్చొని ప్లేట్లు వేసి కదా ఏమైతే కూర్చున్నాడు మా మమ్మీ మా బొమ్మ అడిగాడు ఆడవద్దు మాట్లాడతాను అరే ఆంటీకి రా టోకెన్ ఆంటీ అరే ఫ్యాన్ లేపోయిందిరా ఇగ్గాలట ఇది వెళ్ళకిరా తీసేసిందిగా ఇప్పుడు తింటాను మంచి అరిటాకులు వేసిండు ముందర మా ఇద్దరు బొమ్మలు కూర్చున్నారు ఫుడ్ అయితే వస్తుంది ఆన్ ది వే మేబీ ఛాన్స్ ఓపెన్ చేయాలి నారా దీన్ని అరిటాక్ చూడండి ఎంత బాగుంది ఏమేమి తీసుకొస్తారు ఫుడ్ ఎంత బాగుంది అరిటాక్ చేతులు మొత్తం ఖరాబ్ అందరం మాది అరే టోకెన్ వాళ్ళకి రా టోకెన్ ఆంటీ గైస్ చేతి అంతా వాష్ చేసుకోవాలంట ఇక వచ్చేసిన ఇలా నీళ్ళు లేస్తుంటే నేను ఇలా నీళ్ళు వేయాలంట అవి ఇట్లా కొట్టాలంట ఎట్లా కొట్టాలా బ్లాష్ ఇట్లా కొట్టాలంట నాకు తెలియదు ఇట్లా తురవాలంట దాని కింది కూడా అనాలే కొంత పైన పెట్టేసారు ఓకే అది ఏం చట్నీరా ఫస్ట్ మనం ఫుడ్ ఇదేమో చట్నీ అంట తెలియదు సరిగ్గా మూడు టికెట్లు ఏమో వచ్చేది ఒక్కటి 120 అంట కాళ్ళు కింద పెట్టింది అనుకున్నా ఓకే ఇప్పటికి ఇంకా ఫుడ్ ఇంకా వస్తలేదు ఫుడ్ ఎప్పుడు ఇస్తాను మీరు మళ్ళీ ఫుడ్ వచ్చినాక మళ్ళీ ఆ వీడియో కంటిన్యూ ఫుడ్ ఎట్లా తీసుకొచ్చిండు ఏమో కింద 3 అన్నం గిన్నెలు పట్టుకొచ్చిండు అన్నం ఇది ఒకటి అప్పడం అన్నం అప్పడం అన్నం బాగుంది అలా ఫస్ట్ అయితే పప్పు కర్రీయా అంటే ఇది ఏం కర్రీ పప్పు ఇది కూడా పప్పు ఆలు క్యాబేజీ అంటున్నాను ఇవి ఏమో సూప్ ఇచ్చిండు అలాగే అదేమో ఇచ్చిలు సాంబార్ అనుకుంటా సాంబార్ 2 సాంబార్లు ఇస్తాను కాకపోతే మేము అంటే ఎన్ని తింటామో మాకే తెలియదు అన్ని అన్నం పోతాను కాకపోతే మేము అది టేస్ట్ ఎట్లుంటుందో ఏమో తెలియదు కాబట్టి తినాలి చల్ల కొడుతుల్లో అమ్మా ఎన్ని కనమా ఎవరికైనా అన్నం గింత తక్కువ ఇచ్చింది వాని ఎక్స్ప్రెషన్ చూడదు నల్ల బొగ్గు లెక్క అవపడతాను వాడు అట్లా వాని అడ తిస్తే తలకే వాళ్ళ కొట్టాడట అరే అన్నం పడదే అన్నం పడేయాలన్నారా వాళ్ళే ఇస్తారు మనం వేసుకోవాలన్నా మరి ఇగో ఏం లేదు ఇలా పెట్టి ఇలా అని ఇలా వేసేయాలి అంతే అగో ఖాళీ గిన్నె పక్కకి వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా అన్నం కొంచెం కలిపేసి ఇక్కడేమో కర్రీ ఉంది దీన్ని ఇలా పెట్టి ఇలా కలుపుకొని తర్వాత తీయ ఉన్నదిరా ఇది ఎందుకు కానీ తీయగా ఉన్నది కొంచెం మంచిగా ఉన్నది తర్వాత పప్పుతో ట్రై చేద్దాం ఇలా కలుపుకోవాలి తింటారా తినండి
పాలకూర టేస్ట్ బాగుతుంది అలా బాగుంది. కొద్దిగా క్యాబేజీ కొంచెం పర్వాలేదు. సాంబార్ అంటే ఇది ఇక పక్క పెట్టుకోను. ఇలా కొంచెం ఇలా సాంబార్ కొద్దిగా వేసేసుకోను. ఇలా మిగిలిన ఇలా పెట్టి చూద్దాం మీద ఎట్లుంటాం. ఈ టేస్ట్ చెప్పలేకపోతున్నా, అది ఎట్లా నాకే తెలుస్తలేదు. ఈ ఫుడ్ టేస్ట్ అసలు ఇది ఏది కూర కూడా తెలుస్తుంది మాకు. ఇదేంటి రా ఇక వాసన ఎట్లా వస్తాను చట్నీ అంటాను. ఇలా కొంచెంగా వేసేసుకున్నా, పక్కకు వేసేసా, కలుపుకుంటున్నాను. అయ్యో ఇలా టేస్ట్ బాగోలేదు అయ్యా, అక్కడికే బాగలేదు. ఈ టేస్ట్ మనకు సెట్ కాదు, చేతులు సెట్ కాదు. ఇదేంటి అనుకుంటా, మళ్ళీ దీన్ని ఇలా కలపలేదు కాబట్టి ఇది పెట్టి కలుపుతా. ఇలా పోసేసుకున్నా. ఇది చెప్తా, అమ్మతో చెప్తానా. ఇది ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క తీరు ఉంది. ఇక అప్పడం పెట్టుకోవాలి మర్చిపోయినా. ఇలా కొంచెం అప్పడం తీసుకొని ఇలా పెట్టేసి సరే బాగుంది. సరే మళ్ళీ ఇదంతా కథం చేసిన చెప్తా. అన్ని తిన్నా కానీ పచ్చడి తినలే. అదే పచ్చడి అదే అభిలాష్ పచ్చడి లేదా ఫస్ట్ టేస్ట్ చెప్తాను. నిమ్మకాయ పచ్చడా అసలు నాకు నిమ్మకాయ పచ్చడి అంటే నచ్చదు. కావాలనే ఇచ్చినావు కదా అభిలాషను, కావాలనే ఇచ్చినావు కదా. ఇంత దరిద్రంగా ఉన్న పచ్చడి వచ్చి మొత్తం సాయం అయితే ఉడగొట్టినా. ఇప్పుడైతే రైస్ మొత్తం దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు చల్ల పోసుకున్నాం, చల్ల జుడుతున్నాం. మళ్ళీ దీన్ని కలుపు పోసేసయ్యో పల్స ఉన్న చిక్క వేయలే. అన్నంలో నీళ్ళు పోసుకొని తిన్నట్టున్నది, అన్నంలో నీళ్ళు పోసుకున్నట్టున్నది. మొత్తం పోసేసి అది ఇటు అటు జారుతా అంటే దాన్ని ఇలా ఏదో వెళ్తున్నా మన దిక్కుని తీసుకొచ్చుకోవాలి. అయిపోయినాక మీకు నేను ఎట్లా తిన్నా చూపిస్తా. ఇది ఖాళీ చేసేసిన కాబట్టి ఇలా పెట్టిద్దాము. ఇది కూడా ఖాళీ చేసేసినాం, ఇది కూడా ఇలా పెట్టేద్దాం. పాప మోడే అంటాను కాబట్టి మళ్ళీ ఇది పక్కకు పెట్టేసి దీంట్లో ఇది కొంచెం ఇలా వేసి, దీంట్లో ఇది కొంచెం ఇలా వేసి, ఇలా ఇది కూడా కొద్దిగా వేసి కలిపి ఆడపెట్టేద్దాం. తర్వాత వీళ్ళు కూడా అన్నం ఇచ్చి పెట్టేది, అది కూడా ప్రతిరోజు అది కథనే. వీడు మంచిగా తిన్నాడు అది కూడా చేతి కట్టుకోవాలి. ఆడసారి నేను కట్టుకున్నా ఇలా చేతులు కట్టుకొని నీకు షవర్ తోటి చేతి అరుగుతాయి ఉన్నాయి. అయిపోయింది, ఫుడ్ అయితే తినేసాం.
ఇంటిలో తిన్నాం, బాగానే ఉంది ఫుడ్. హాయ్ మళ్ళీ ఇప్పుడే గిరీష్ ప్రశ్న చేద్దాం అన్నారు, ఇక్కడ ఇప్పుడే చేసారా చెట్టు ఇంటికి చేయాలి. అదిగోది గోపురం. బాబు నువ్వు పంచ తీసుకొని పోము. ఇప్పుడు పంచ కొనుక్కోవాలి. పంచ అయ్యా పంచ.